అక్టోబర్ 31 దేవుని వాక్య ధ్యానం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మన ప్రవీణ్ యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మతోద్ధారణ శుభాకాంక్షలను తెలియచేయచ్చు ఉన్నాను. దేవాతి దేవుడు మన జీవితాలలో మనకిచ్చిన శ్రేష్టమైనటువంటి దినాలలో ఈ దినము ఒకటిగా నేను ఎప్పుడు పరిగణిస్తూ ఉంటాను. అయితే చాలా పర్యాయములు మనలో అనేక మందిలో ఉన్న ఒక తప్పుడు అభిప్రాయం ఏమిటి అని అంటే, మతోద్ధారణ అనేది కేవలం లూథరన్ సంఘాలకు సంబంధించినది మాత్రమే అనుకునే విశ్వాసులు, కాపరులు, ఇంకా ఇతరితర అనేక మంది మనకి కనబడుతూ ఉంటారు. ప్రియులారా, ఒక్క విషయాన్ని మనం గమనించాలి. మతోద్ధారణ అనేది ప్రొటెస్టెంట్స్ అందరికీ సంబంధించినటువంటి పండుగ. ఆనాటి రోమన్ కథోలిక్ సంఘంలో ఉన్న అనేకమైనటువంటి మతానికి సంబంధించిన దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలను చూచిన మార్టిన్ లూథర్ సహించక వాటిని ఎదిరించినాడు. అందువలన ప్రొటెస్టెంట్స్ అని పేరు పెట్టారు. దానికి కారణం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు కానీ మతములో పెట్టిన ఈ ఆచారాల వల్ల కాదు కదా అని ఇంటెలిజెన్సెస్, పాప పరిహార పత్రాలను ఖండించి, ఇంకా సంఘములో ఉన్న అనేకమైనటువంటి వ్యతిరేకమైనవి, పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకమైన వాటిని ఖండించి 95 సిద్ధాంతాలను అక్టోబర్ 31, 1517వ సంవత్సరంలో విటెన్బర్గ్ మహాదేవాలయంకి ఆ తలుపులకు ఆయన మేకులతో కొట్టడం అనేది జరిగింది. ఈరోజు మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఇది కేవలం లూథర్ చేశాడు కాబట్టి లూథరన్కి సంబంధించింది అని అనుకోవడం చాలా పొరపాటు. మన జీవితాలలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం మార్టిన్ లూథర్ని ఆయన లేవనెత్తి ఆయన ద్వారా సంఘాన్ని సంస్కరించాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అనే మాట మన జీవితాలలో మనం అన్వయించుకుంటూ, నిజమే, మనము నీతి కలిగి జీవించాలి. మతము లేదా కులము లేదా లోక సంబంధమైన కార్యాలు వీటన్నిటిని బట్టి మనం జీవించాం, లేక సంఘము కట్టుబాట్ల వలన మనం జీవించాం, కేవలం నీతి వలనే జీవిస్తాం అనే ఉద్దేశము మనలో కలగాలి. నీతిగా జీవించాలి. యోబుని చూడండి. యోబుని గురించి వ్రాయబడిన మాట, అతడు నీతిమంతుడు కనుకనే అతని నీతి అతన్ని రక్షించింది. అతని నీతి అతనికి కోల్పోయేవన్నీ తిరిగి వచ్చేలా చేసింది. అతడు నీతిగా జీవించడాన్ని బట్టే తన జీవితంలో ఎంతో గొప్ప దీవెన పొందుకోగలిగాడు. ప్రియులారా, మనము నీతిమంతుని రెక్కల క్రిందనున్నాం. నీతి సూర్యుడైన యేసు స్వామిని ఆరాధిస్తూ ఉన్నాం కనుక మనము నీతిగా జీవించాలి. ఆ నీతే మనలను జీవింపజేస్తుంది. ఈ లోకం నుండి వదిలి వెళ్ళిన తర్వాత కూడా జీవింపజేస్తుంది. అట్టి మహాకృపను మనం పొందుకుని అలాంటి జీవితాన్ని జీవిస్తే దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అతి కృప, గొప్ప దీవెన ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీతిమంతుడు విశ్వాసం వలన జీవించేటువంటి ఈ ఉన్నతమైన ఆశీర్వాదం బిడ్డలకు దయచేయండి. నేడు సంఘాన్ని సంస్కరించిన దినమును బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మేమందరం మా సంఘములను, హృదయం అనే నీ దేవాలయాన్ని సంస్కరించుకొని నీ కొరకు సాక్షిగా జీవించుటకు నీ కృప దయచేయండి. బిడ్డలను దీవించండి. నేడు ప్రభువా, జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినము నీ దీవెనలతో బిడ్డలను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.